ఇషాన్ కిషన్ సన్ రైజర్స్ కెప్టెన్ అనే పదవికి న్యాయం చేశాడు. మొదటి 6 ఓవర్లు పవర్ ప్లే, అది ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్. అందులో ఆర్సీబీకి అద్భుతమైనటువంటి అచ్చొచ్చేటటువంటి చిన్నస్వామి స్టేడియం. 2 వికెట్లు ఫస్టే పడిపోయినాయి. 6 ఓవర్ల పవర్ ప్లే లోపే 3 వికెట్లు పడిపోయినాయి. కనీసం 50కి రాలేదు. ఇట్లాంటి సందర్భంలో నిలబడ్డటువంటి ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్సే ఆడి ఏకంగా 201 పరుగులు సాధించడానికి కారణమయ్యాడు. కంటిన్యూస్ గా కొట్టినటువంటి బాదుడు ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించి చూపించాడు. మధ్యలో మళ్ళీ చివరిలో అనికేత్ వచ్చేటప్పటికి అతి తక్కువ బంతుల్లో అతి ఎక్కువ బాదుడు బాదడంతో 200 పరుగులు అన్నటువంటిది సాధ్యమైంది. తను అవుట్ అయినా చివరిలో వచ్చినటువంటి టైలెండర్స్ ఇద్దరు కూడా 201కి చేసుకొచ్చారు. తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ కి ఆర్సీబీకి మధ్య జరిగినటువంటి మ్యాచ్లో 201 పరుగుల భారీ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో వచ్చింది. ఆర్సీబీ దాన్ని క్రాస్ చేస్తుందా లేదా అన్నటువంటిది చూడాల్సింది. కోహ్లీ వదిలేసినటువంటి అనికేత్ క్యాచే ఓ రకంగా అంత స్కోర్కి కారణమైందని చెప్పాలి. అనికేత్ వర్మ కేవలం 18 బంతుల్లో 43 పరుగులు చితకబాదడం అత్యంత కీలకమైనటువంటిది. ఒకవైపున బ్యాటింగ్లో వైల్డ్ ఫైర్ చూపించినటువంటిది మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్కి ఫలితం ఎలా ఉంటుందో మరి కాసేపట్లో స్పష్టత వస్తుంది.